హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ రౌండ్ బన్స్తో కమ్మగా తీయగా ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. చూడటానికి అరిసెల్లా ఉన్నాయి కదూ, కానీ తక్కువ ఆయిల్తో కేవలం రౌండ్ బన్స్ కాస్త చక్కెరతో ఈ స్నాక్స్ని అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బన్స్తో ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు ఇచ్చారంటే ఒక్కటి కూడా మిగలకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఈ స్నాక్స్ను ప్రిపేర్ చేయడం కోసం రౌండ్ బన్స్ను తీసుకోండి. నేను మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. మీరు అందుబాటులో ఉన్న బ్రెడ్స్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బ్రెడ్స్ను కట్ చేసుకోవడం కోసం చాపింగ్ బోర్డ్పై పెట్టేసేయండి. నేను 6 బ్రెడ్స్ వరకు తీసుకుంటున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి బ్రెడ్స్ని ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇలా బ్రెడ్స్ అన్నింటినీ చాపింగ్ బోర్డ్పై పెట్టుకున్న తర్వాత 1 కప్పులో 1/2 కప్పు వరకు లేదా కొద్దిగా షుగర్ని తీసుకొని, అలాగే బన్స్లో షుగర్ ఫిల్ చేయడం కోసం 1 స్పూన్ కూడా తీసుకొని పక్కన పెట్టండి. తర్వాత ముందుగా మనం తీసుకున్న రౌండ్ బన్స్కి ఇలా చాకుతో వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యగా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసిన తర్వాత చక్కెర చక్కగా లోపలికి వెళ్ళేలా చేత్తో కాస్త ప్రెస్ చేసుకొని ఇలా ఒక్కో స్పూన్ షుగర్ని తీసుకొని కొద్దిగా షుగర్ను బన్లోకి వేసేయండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి, మీరు తినే స్వీట్నెస్ని బట్టి కొద్దిగా షుగర్ని కానీ లేదా 1/2 స్పూన్ 1 స్పూన్ బన్లో పట్టే విధంగా మీరు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బన్స్ కూడా మధ్యగా హోల్డ్ చేసి చక్కెరను ఫిల్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇదే పద్ధతిలో మీరు తీసుకున్న అన్ని బన్స్ను సెట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ను పెట్టుకోండి. ఇలా ప్యాన్ చక్కగా హీట్ అయిన తర్వాత 1 బౌల్లో 1/2 కప్పు వరకు ఆయిల్ని తీసుకొని ముందుగా ప్యాన్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి. తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బన్ను ప్యాన్ పై పెట్టుకొని ఇలా ఫ్లాట్గా ఉన్న స్పూన్ని తీసుకొని బన్ను గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టర్న్ చేసుకుంటూ కాలనివ్వండి. అలాగే మధ్య మధ్యలో కొద్దిగా ఆయిల్ని అప్లై చేస్తూ కాలనివ్వండి. అప్పుడే బన్ క్రిస్పీగా కాలుతుంది. ఇదే విధంగా మీరు ఫిల్ చేసి తీసుకున్న అన్ని బన్స్ను చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్లోనికి తీసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి బన్స్ను నెయ్యిని వేసుకొని కూడా కాల్చుకొని తీసుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా రౌండ్ బన్స్తో ఈవినింగ్ స్నాక్స్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.